హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో సముద్రం నుంచి తీసుకొచ్చిన కవల చేపల రసం ఈరోజు ఎలా వండుతామంటే, ముందుగా మనకు కావలసినవి చింతపండు రసం, ఉల్లిపాయలు, మిరపకాయలు, కరివేపాకు, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటన్నిటిని తీసుకొని ఈరోజు మనం వేడివేడిగా సముద్రం కవల చేపల పులుసు వండుతాం. ముందుగా కళాయి తీసుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసి దానిలో మనం ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అదేవిధంగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు తీసుకొని బాగా దాన్ని ఫ్రై చేస్తాం. అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని అది కూడా బాగా ఫ్రై చేస్తాం. ఇప్పుడు దాన్ని కూడా మంచిగా మనం వేపుకొని కొంచెం సమయం తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కారం, ఇంకా తగినంత కారం, తర్వాత గరం మసాలా, పసుపు వేసుకొని అదేవిధంగా సాల్ట్ వేసుకొని బాగా మిక్సింగ్ చేస్తాం. మిక్సింగ్ అయిన తర్వాత బాగా అది కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం బాగా కలుపుకుంటుంటాం. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న చేపలని ఒక్కొక్కటి వేస్తూ ఉంటాం. వేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్సింగ్ చేస్తూ ఉంటాం. ఆ మిక్సింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే ఆ చేపలు అనేవి ముక్కలు ముక్కలుగా ఊడిపోతాయి కాబట్టి నెమ్మదిగా ఒక్కొక్కటి వేసుకుంటూ పోతాం. ఇలా వేసుకున్న చేపలన్నిటినీ బాగా చేయితో కలిపే కంటే దాన్ని కుదపడం అంటే అటు ఇటు కళాయి నుంచి కలపడం. ఈ విధంగా ఫిషెస్ అన్నిటిని కూడా బాగా మనం చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న చింతపండు రసాన్ని ఇప్పుడు ఆ చేపల్లో నెమ్మదిగా వేసుకుంటాం. ఈ విధంగా చేసిన తర్వాత దాన్ని ఒక స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక 15 మినిట్స్ ఆ విధంగా ఉంచుకున్నట్లయితే తర్వాత అది కొంచెం బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చేపల పులుసు అనేది మనకి రెడీ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనం ఈ యొక్క సముద్రం చేపల ఫిష్ని బాగా వండుతాం. ఇలా ఉడికిన తర్వాత దాన్ని ఇప్పుడు చేపలు ఉడికేయలేవో చూస్తుంటే చాలా బాగుంటాయి. ఎందుకు అంటే ఆ స్మెల్ అంటే మనకు చాలా చాలా బాగా నచ్చుతుంది. దీన్ని అంతటిని బాగా టేస్ట్ సరిపోయిందా లేదో చూసుకొని ఒక్కొక్క చేపని తింటూ ఉంటే ఆ మజానే వేరు. ఇప్పుడు అన్నంలో వేడి వేడి చేపల పులుసు వేసుకొని తింటే ఉంటుందబ్బా, అది తిన్నట్లయితే మీరు అందరూ కూడా స్వర్గం చూసినట్టు ఉంటుంది. అంత అంత టేస్టీగా ఉంటుంది, అంత బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.